సో ఈ లేడీ కమెడియన్స్ అనగానే స్టార్టింగ్ చాలా తక్కువ మంది జబర్దస్త్లో మీ ఇద్దరే ఎక్కువ కనిపించేది. సో మీ మీద స్క్రిప్ట్స్ రాసుకోవాలన్నా కూడా మేల్ కమెడియన్స్ మధ్యలో మీరు మింగిల్ అవ్వాలన్నా కూడా ఆ డబల్ మీనింగ్ జోక్స్ కానీ ఇవంతా మీరు తీసుకోగలగాలి, మీరే వేస్తూ ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఆ రకంగా ఇబ్బంది అవ్వడం అలా ఏమన్నా ఉందా? నాకెప్పుడు ఏమి ఇబ్బంది కలగలే, నాకేం ఇబ్బంది కలగలే. నాకు ఎందుకంటే ఇప్పుడు వేయడం వల్ల అక్కడ ఏం అయిపోవట్లేదు, నలుగురు నవ్వుతున్నారు అంతే. ఎందుకు నవ్వుతున్నారంటే అది కామెడీ షో. సో కామెడీ షో కాబట్టి వాళ్ళు కామెడీగానే తీసుకుంటారు, నేను కూడా కామెడీగానే తీసుకున్నా. మీ వల్ల లేడీ గెటప్ చేసిన వాళ్ళ పరిస్థితి తగ్గిపోయిందా? పాపం తగ్గిపోయింది అని చెప్పొచ్చు. కాకపోతే అది వాంటెడ్గానే అయితే మేము చేయలేదు. కానీ ఒకప్పుడు వాళ్ళు ఊపారు, ఇప్పుడు మేము ఊపుతున్నాం. కొద్ది రోజులైతే వాళ్ళు మేము కలిపి ఊపుతాం అంతే. ఈ మధ్య మధ్యలో ఛానల్స్ కూడా షిఫ్ట్ అవుతున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసావా? నాకేం ప్రాబ్లం నేను పుట్టడమే చాలా అదృష్టవంతురాలనంట. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, నాకు ఈ ఛానల్స్ వాళ్ళతో కూడా ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళు మంచి అండర్స్టాండింగ్, వీళ్ళు మంచి అండర్స్టాండింగ్. ఎలా ఒప్పించు మరి బిగ్ బాస్ షోకి? అంటే బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎన్ఓసి తీసుకోవాలి, 10 lakhs పే చేయాలి అని చెప్తారు. నా అదృష్టం చెప్తున్నా కదా, ఆ నెలలోనే నాది అయిపోయింది ఎన్ఓసి, అంటే అగ్రిమెంట్ అయిపోయింది. ప్లాన్ ప్రకారం నన్ను పిలిచారు, నన్ను పిలిచే 10 days ముందే నా అగ్రిమెంట్ అయిపోయింది. చూడండి ఫైమా తెలివైంది అంటే, కానీ ఒకవేళ అప్పటికి అగ్రిమెంట్ ఉంటే మేబీ సీజన్ 7 లో పిలిచేవారేమో, అప్పటికి అయిపోయేది అంతే. ఫీల్ అవుతున్నావు సీజన్ 6కి వెళ్ళావని? ఫీల్ అవ్వట్లేదు, కానీ 7 లో ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకు 6 ఎందుకు నచ్చలేదు? 6 నాకు గట్టి పోటీ ఏం అనిపించలేదు. 6లో నీకు ఎవరు గట్టి పోటీ లేరా? నేనేదో పాపం రేవంత్ అన్నతో గొడవ పడ్డా, అంటే వాంటెడ్గా కాదు, ఆ సిచ్యువేషన్స్ వచ్చినాయి. కానీ మేము గేమ్స్లో కూడా ఫిజికల్గా కూడా రేవంత్ అన్నతోనే నేను ఆడిన, ఆయన నన్ను నూకడం, నేను ఆయన నూకడం. కానీ అంతా నాకు ఎందుకు ఎక్కలేదు. అంటే 7లో ఉంటే బాగుండు, ఆ ఫైర్లో నేను కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఈ బిగ్ బాస్ అనేది ఫినాన్షియల్గా పక్కన పెడితే నీకు మిగతా వైజ్గా, ఫేమ్ వైజ్ కానీ ఏమన్నా హెల్ప్ అయిందా? అది చాలా అయింది. అండ్ ఇంకోటి, నేను నెగిటివ్ కాలేదు, పాజిటివ్గానే ఉన్నా. అప్పటికి కూడా నేను పాజిటివ్గానే ఉన్నా. నాకు బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది కొన్ని రోజులు మళ్ళీ బిగ్ బాస్ ఫైమ్ అని అన్నారు. దానివల్ల నాకు ఎక్కడ మైనస్ కాలేదు, దాని గురించి చెప్పడానికి అసలు ఏమీ లేదు. ఒకవేళ మైనస్ అయితే నేను చెప్పేదాన్ని, దానివల్ల నాకు చాలా ప్లస్ జరిగింది. కానీ ఎందుకు బయటకు వచ్చాక మిగతా కండిషన్స్ ఎవరితో మింగిల్ అవ్వట్లేదు? నువ్వు ఎక్కడ కనిపించవు, ఏ పార్టీస్లో కనిపించవు, ఏ గెట్ టుగెదర్స్లో కనిపించవు, ఎవరు పిలిచినా రావు, దేనికి? దానికంటే ముందు కూడా నా ఫ్రెండ్స్ నార్మల్గా నా జబర్దస్త్ వాళ్ళు పిలిచినా నేను పోను. నాకు నా ఇల్లే నా ప్రపంచం, అంటే ఇంట్లో ఉంటా, ఏం లేకపోతే ఇంట్లో ఉంటా. ఈవెన్ జబర్దస్త్ వాళ్ళతో నేను వ్లాగ్స్ చూసా నీవి, చాలా మంది దగ్గర వ్లాగ్స్ కూడా చూసా. ఈ బిగ్ బాస్ వాళ్ళతో అసలు ఏమీ లేవు నీవి. అంటే ఇంకా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు పిలిచారు అందరూ, ఏదైనా సరే రండి రండి అని. గ్రూప్ మొత్తం హల్చలు, టింగ్ 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 అని మెసేజ్లు వచ్చేది. డేస్ పెరుగుతున్నా కొద్దిగా వాయిస్ తగ్గిపోయింది మెసేజ్లది, ఎవ్వరు అంత లేరు. కొన్ని రోజులే, మూడు రోజులు మురివమంటారు కదా. సో వచ్చిన తర్వాత ఫస్ట్లోనేమో రండి కలుద్దాం. ఇప్పుడు ఎవడు పిలుస్తాడా అని చూస్తున్నాను. ఎవడు పిలిచినప్పుడు నేను పోదామంటే ఇప్పుడు నన్ను పిలవట్లే, అట్లా అయిపోయింది. హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కూడా ఓన్లీ సూర్య ఒక్కడే వచ్చాడు. నేను అందరినీ పిలిచా, కానీ సూర్య ఒక్కడే వచ్చాడు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు. సో నేను కూడా ఇండస్ట్రీ కాబట్టి అర్థం చేసుకున్నా, షూట్స్ అంటే ఆ ప్లేస్లో నేనున్న నేను షూట్కే, అంటే ఫస్ట్ వాళ్ళకి డేట్ ఇచ్చేసాం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి షూట్కి, అది నాకు తెలుసు కాబట్టి నేను యాక్సెప్ట్ చేసేవాళ్ళని. కానీ తర్వాత వస్తామన్నారు, కానీ ఇప్పటిదాకా రాలే ఎవరు కూడా. సిద్దిపేట కదా, దోమకొండ. అది